హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఎల్బీ నగర్కి అతి దగ్గరలో హయత్ నగర్లో ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ వాడి మంచి ఎక్సలెంట్ ఇల్లు G+1 హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు కట్టిన బిల్డర్ గారు తిరుమల రెడ్డి గారు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మంచి అనుభవంతో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్తో ఎక్కడ తను ఇల్లు కట్టిన కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ తిరుమల రెడ్డి సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తిరుమల రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. తిరుమల రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది, అలాగే మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు ఉంది, పూర్తి విషయాలు అందించండి సార్. నాకు గత 10 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ అనుభవం ఉందన్న. ఓకే. మన సైట్ వచ్చేసి ఎల్బీనగర్కి మెట్రోకి 5 కిలోమీటర్ల దూరంలో, ఐత్నార్ విజయవాడ హైవేకి 600 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే. మన కాలనీ వచ్చేసి వస్పరి కాలనీ. ఇది ఐత్నార్ డివిజన్ కిందికి వస్తుంది. అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్. అంటే జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్. ఓకే. ఇల్లు అయితే చాలా బాగుంది సార్. మంచి ఎలివేషన్ చాలా బాగా కట్టారు. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటల్లో ఎలా కట్టారు, కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారు, ఎన్ని గజాలు ఉంది ఇల్లు పూర్తి వివరం చెప్పండి. ఈ 167 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అన్న. సైజెస్ వచ్చేసి 30-50 డైమెన్షన్ వచ్చేసి మంచి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఫేసింగ్ ఏది ఈస్ట్ ఫేసింగ్? ఈస్ట్ ఫేసింగ్ 33 ఫీట్ వైడ్ రోడ్. ఇది కూడా మనకు సీసీ రోడ్ అయిపోయింది. సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ ఉంది, కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది. ఓకే. దీని డైమెన్షన్స్ ఏమన్నా? డైమెన్షన్స్ వచ్చేసి 30-50 డైమెన్షన్. మొత్తం టోటల్ కింద పైన కలిసి స్క్వేర్ ఫీట్ ఎంత కట్టారు? కింద పైన కలిసి 2900 SFT వస్తుంది అన్న. 20 అంటే 1450. 1450. ఓకే సార్. ఓకే సార్, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ గురించి మీ మాటలు చెప్పండి, ఎలా చేస్తారు కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ విషయంలో దీంట్ విషయంలో ఎటువంటి రాజీ లేదండి. కన్స్ట్రక్షన్ విషయంలో వచ్చేవారికి మనం స్టీల్ వచ్చేసి స్టీల్ వాడడం జరిగింది. సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ KCP సిమెంట్ వాడడం జరిగింది. గోడలు వచ్చేసి అందరిలాగా కాకుండా 9 ఇంచ్ గోడలు వాడడం జరిగింది. లోపల బయట 9 ఇంచ్ గోడలు వాడడం జరిగింది. ట్యాప్స్ వచ్చేసి సెర వాడడం జరిగింది. వైర్లు వచ్చి ఈ ఫినోలెక్స్ వాడడం జరిగింది. లైట్స్ వచ్చి హెవెల్స్ వాడడం జరిగింది. మీరు చూసినట్టయితే గేట్ కూడా టాటా స్టీల్ వాడడం జరిగిందండి. గేట్కి కూడా కలర్స్ వచ్చి ఏషియన్ పెయింట్స్లో ప్రీమియం ఎమల్షన్ కలర్స్ వాడడం, బెస్ట్ క్వాలిటీ కలర్స్ వాడడం. ఎటువంటి రాజీ వాడలే. పైసల విషయంలో సొంతంగా కట్టుకుంటే ఎలా కడతారో మేము కూడా అలా కట్టినామండి. ప్లంబర్స్ వచ్చేసి ప్లంబర్ ఎట్లా వాడడం? ప్లంబర్ మెటీరియల్ వచ్చేసి మొత్తం ఆశీర్వాద్ మెటీరియల్ వాడడం జరిగింది. ఆశీర్వాద్ పైపులు మొత్తం ఆశీర్వాద్ వాడడం జరిగింది. ట్యాంకులు 2 ఇవ్వడం జరిగింది. 2 ఆశీర్వాద్ ట్యాంకులు ఇచ్చినాము. పైన ఏది మున్సిపల్ వాటర్ ఒకటి, బోర్ వాటర్ ఒకటి. చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. లొకేషన్ కూడా బాగుంది. చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్, ఎందుకంటే మన విజయవాడ హైవేకు దగ్గర ఉందంటే ఎక్సలెంట్ కన్నా. అది చుట్టుపక్కల హైడ్రోజోన్ మన హైడ్రోజోన్ ఎటువంటి హైడ్రోజోన్ లేదన్న. కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వస్తే మేము క్లియర్ చేయగలుగుతాము. ఎటువంటి హైడ్రా కిందికి రాదు మన సైట్ వచ్చేసి. మన ఈ ఇళ్ళలో వెనకాలే ఐత్నార్ బస్ డిపో ఉన్నట్టు. నియర్ బై వచ్చేసి ఐత్నార్ బస్ డిపో ఉందన్న. స్కూల్స్ కూడా వచ్చేసి సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంది, భాషం స్కూల్ ఉంది, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, సరితా లర్నియం స్కూల్ ఉంది. కోర్టు కూడా మనకి 200 మీటర్స్ దూరంలో ఉంటుంది అన్న. ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఇక్కడ. సూపర్, అన్ని రకాల చాలా బాగుంది. ఎక్సలెంట్. ఓకే. దీనికి ప్రైస్ ఎంత చేశారు? ప్రైస్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నాం అన్న. 1,80,00,000. ఓకే. ఓకే. దీంట్లో ఏమైనా నెగోషియబుల్ ఉంటుంది అన్న. వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఓకే. మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు? బ్యాంక్ లోన్ వచ్చేసి 80% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందన్న మనకి. జస్ట్ అలా 20% కట్టుకుంటే సరిపోతుంది. 20% కట్టుకుంటే. ఓకే. ఓకే సార్, రైట్. చాలా బాగుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు తిరుమల రెడ్డి గారు అయితే లొకేషన్ చెప్పడం జరిగింది, ప్రైస్ చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి. మనకు ఎక్సలెంట్ ర్యాంపు, ఇంత హైట్ ఇవ్వడం జరిగిందో. ఇలా హైట్ ఇవ్వడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ర్యాంప్కి వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న వచ్చేసి మన పార్కింగ్ చూసుకోండి, ఎంత విశాలమైన పార్కింగో. ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. గేట్ అయితే బిల్డర్ గారు చెప్పినట్టు మంచి టాటా గేట్ కూడా పెట్టడం జరిగింది. గేట్ దిమ్మలకు చూసుకున్నా కానీ, మన పిల్లర్ దిమ్మలకు చూసుకున్నా కానీ ప్రతి ఒక్క దగ్గర ఎక్సలెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు గ్రైండర్ కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది సంపు.
ఇది వచ్చేసి మనకు 7000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. మీరు ఇంకా 2 ఫ్లోర్లు వేసుకున్న మంచి స్ట్రెంత్ ఉండాలా, మనకు వాటర్ కూడా ఎక్కడ తక్కబడే ఉద్దేశంతో మంచి సంప కూడా ఇవ్వడం జరిగింది. మనకు అక్కడ ఈశాన్యం అవుతుంది, ఈశాన్యంలో కూడా బోర్ పాయింట్ కూడా జరిగింది. పుష్కలంగా నీళ్లునే, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ మంచి స్టీల్ రీలింగ్ వాడి మంచి ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, భవిష్యత్తులో మీరు లిఫ్ట్ పెట్టుకున్నా కానీ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్, వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక వాష్ ఏర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగ్, 2 BHK పోర్షన్ మీరు చూస్తున్నారు. చూసుకోండి, మనకు పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో ఎక్సలెంట్ డిజైన్లతోని మనకు బయట కూడా మంచి వుడ్ కలర్తో మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది బోర్ పాయింట్, ఇక్కడ మనకు బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా అక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంది. ఏదైతే మీరు పార్కింగ్లో ఎలివేషన్ చూస్తున్నారో ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి ఒక మంచి బుద్ధుని బొమ్మతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు పోర్షన్ చూస్తున్నారో ఇది వచ్చేసి నార్త్ సింహద్వారము, లోపల 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ వాడబోయే డోర్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో ఇవ్వబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఫినిషింగ్తో మంచి హార్డ్వేర్ ఆడి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ అయితే చూశారు కదా. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ నార్త్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాలు, టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది కూడా సపరేట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో వైట్ టైల్స్తోని గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని ఎక్సలెంట్ ఇక ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు కిచెన్, ఇది కిచెన్లో ఒక 2 వంట చేసుకునే విధంగా అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో, మంచి ఎక్సలెంట్ క్వాలిటీ గల నల్లాలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి మీకు సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసుకొని కూర్చునే విధంగా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు విండో ఎక్సలెంట్ విండో కూడా జరిగింది. చుట్టూ మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ మంచి పట్టీలతోని UPVC విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఏదైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది టీవీ పాయింట్. చూసుకోండి, మనకు హాల్లో ఎంత మంచి ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు డోర్ గురించి చెప్పడం నా బాధ్యత. ఎక్సలెంట్ మంచి డోర్ వాడి లాక్ సిస్టమ్, ఇది గోద్రేజ్ కంపెనీ లాక్స్ వాడడం జరిగింది. సో లాక్ సిస్టమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఎక్సలెంట్ మంచి UPVC విండో గ్రిల్స్తోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారు. మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇంట్లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా డోర్ చూసుకోండి, మంచి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడమే కాకుండా చాలా బాగుంటుంది. దీంట్లో వాడే నల్లాలు కానీ ప్రతి ఒక్కటి మనకు క్వాలిటీ మెటీరియల్ వాడడం జరుగుతుంది. చూసుకొని మనకు ఫుట్ లైట్ కూడా పెట్టడం జరిగింది. మన సొంతంగా ఆలోచించి ఎలా అయితే కడతామో అలా కట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ మంచి ప్లాన్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ, మనకు సెల్ఫ్ల పరంగా చూసుకున్నా కానీ, మనకు ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకునే ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 100% వాస్తుతోని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లోరు పండాలి కాబట్టి మనకు లోరు కూడా ఇక్కడ ఇవ్వబడింది. చూసుకోండి, మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 2 కూడా అటాచ్డ్ బాత్రూమ్లు. చూసుకోండి, అన్ని రకాల మంచి పైన వరకు కూడా టైల్స్ చేయడం జరిగింది. వెంటిలేటర్తోని చాలా బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు 2 కార్ల పార్కింగు, ఒక 4 బైక్ల పార్కింగు, 2 BHK పోర్షన్. మీరు చూసిన ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1450 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మంచి ఎక్సలెంట్ విశాలమైన మెట్లకు కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్తో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న వచ్చేసి మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజను చాలా బాగుంటుంది. అన్ని రకాల మంచి ప్లాన్తోని. చూసుకోండి, ఇప్పుడు మనం బాల్కనీలో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ
బాల్కనీ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో, అలా సాయంత్రం పూట ఒక 7-8 మంది కూర్చుండే విధంగా మంచి విశాలమైన బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టేతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా మనకు మంచి జిందాల్ కంపెనీ స్టీల్ వాడి మంచి టప్ అండ్ వేరే గ్లాసు, ప్రతి ఒక్కరు మంచి మామూలుగా వైట్ గ్లాస్ పెడతారు. తన ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ఇల్లు లుక్ బాగుండాలన్న ఉద్దేశంతో మంచి బ్లాక్ గ్లాస్ పెట్టడం జరిగింది. చూసుకోండి కింద వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో, మంచి గ్రానైట్ సిస్టమ్తో ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పైన పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షను. చూసుకోండి మనకు సింహద్వారం ఎంత చాలా బాగుందో, ఎక్సలెంట్ మంచి సింహద్వారంతో పార్క్ ఎలివేషన్ ఏదైతే చూస్తున్నారో మంచి ఎక్సలెంట్ గోల్డ్ పట్టీలతో మంచి టైల్స్ వాడడం జరిగింది. పైన కూడా దీనికి వాడిన చోకోట్స్ కానీ వాడబోయే డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయబడతాయి. మంచి క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్లయితే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లీ ఇవ్వడమే కాకుండా మన గల్లీలు కూడా మంచి గ్రానైట్తోని అట్లా చూసుకున్నట్లయితే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ సింహాద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. చూసుకోండి విశాలమైన హాల్, ఎల్ ఆకారంలో విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. ఇటు మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఈ పార్టేషన్ వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా లాగా ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది టీవీ పాయింట్. చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా లాంగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం వల్ల మంచి హాల్కే మంది అందమైన లుక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద UPVC విండోలు విత్ గ్రిల్స్తోని టోటల్ వచ్చేసి మనకు చూసుకుంటే పైన కూడా మంచి పట్టీలు పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 100% వాస్తుతోని నార్త్ కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది. దీనికి 2 రెక్కల డోర్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్లయితే ఇది టీవీ పాయింట్. మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. చూసుకోండి మనకు డైనింగ్ ఏరియా కూడా ఎంత మంచిగా ప్లాన్ చేయడం జరిగిందో. ఒక 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కింద ఏ విధంగా అయితే చూసారో పైన కూడా అదే విధంగా ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి గోల్డెన్ పట్టీలతో వైట్ టైల్స్తో ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది కిచెన్. చూసుకోండి పైన చాలా విశాలంగా వచ్చింది. ఒక 2-3 నుండి వంట చేసుకునే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని రకాల మంచి సింక్తోని వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో విత్ గ్రిల్స్తోని అన్ని రకాల ఎక్సలెంట్ మంచి టైల్స్తో చాలా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా కూడా మనకు మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత మనం చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన మంచి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ మంచి టైల్స్తోని ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ నల్లకు పెట్టుకునే విధంగా ఒక నల్ల కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు గిన్నెలు కడుక్కునే విధంగా ఒక నల్ల కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క నల్లల పాయింట్లతోని ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధ కట్టడం జరిగింది. చూశారు కదా మనకు హాలు, డైనింగ్ ఏరియా, కిచెను, పూజ గది చాలా బాగుంది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా మనకు పైన వరకు కూడా టైల్స్ వాడడం జరిగింది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని ప్రతి ఒక్క మెటీరియల్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి పైన కూడా ఎక్సలెంట్ మంచి డోర్ వాడి మంచి గోద్రేజ్ లాక్ సిస్టమ్స్ వాడి ప్రతి ఒక్క క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. ఇందులో కింగ్ సైజ్ బెడ్ అంటే 12x12 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడని మంచి సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మంచి ఎక్సలెంట్ టైల్స్, మంచి గోల్డ్ అండ్ పట్టీలతోని వెంటిలేటర్ కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా వాడడం జరిగింది. మనకు డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్ వాడడం జరిగింది. మనం సొంతంగా ఆలోచించి ఎలా అయితే కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. దీనికి పక్కకే మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2-3 పిల్లలు ఉండే విధంగా అంత ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు ఫుట్ లైట్ల విషయంలో చూసుకున్నా కానీ, పెయింట్ల విషయంలో చూసుకున్నా కానీ, ఫాల్ సీలింగ్ల విషయంలో చూసుకొని, ప్రతి ఒక్క సెల్ఫ్ల విషయంలో చూసుకొని ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షన్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇది కూడా మనకు 1450 అంటే 1450 స్క్వేర్ ఫీట్లో కింద 1450 పైన 1450 టోటల్ వచ్చేసి మనకు 2900 స్క్వేర్ ఫీట్లో టోటల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైకి వెళ్ళి లొకేషన్ ఎలా ఉందో చూసుకుంటా మళ్ళీ ఒకసారి విషయాలు మాట్లాడదాం.
మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చూసారు కదా, చాలా బాగుంటుంది. చుట్టూ మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. మన ఇల్లుకు అతి దగ్గరలో మంచి మంచి స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు, హాస్పిటల్స్ జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్లో మనం విజయవాడ హైవే చేరుకోవచ్చు. ఎక్సలెంట్ లొకేషన్ ఇది. విన్నారు కదా, మీకు ఇల్లు రేట్ అయితే బిల్డర్తోనైతే చేయించడం జరిగింది. మరొకసారి చెప్పడం నా బాధ్యత. దీని రేటు చూసుకున్నైతే 1,80,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సిట్టింగ్లో. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్న, ఈ ఇల్లు గురించి ఇంకేమన్నా మీకు డౌట్ ఉన్నైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. చూసుకోండి ఎంత మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన కూడా మనకు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్కు, ఇంకొక ట్యాంక్ వచ్చేసి మనకు బోర్ వాటర్కు. అది కూడా మంచి ఆశీర్వాద్ కంపెనీతోని మంచి క్వాలిటీ గల వాడింది. ప్రతి ఒక్క నెలల పైపు కంప్లీట్ మనకు ఆశీర్వాద్ కంపెనీ పైపులే వాడడం జరిగింది. ఎక్సలెంట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు ఇంత మంచి ఇల్లు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నైతే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే 80% లోన్ సపోర్ట్ ఇస్తుంది. మీ ప్రొఫైల్ మంచి ఉన్నట్టయితే 90% కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది ఈ ఏరియా. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మాయకమ్మనవి మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.